రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నది నా రైతు లోకం. ఈరోజు మనం మన వాహనం వచ్చి 245 డీఐ మ్యాసివ్ ఫర్గూసన్. ఈ మ్యాసివ్ ఫర్గూసన్ డీఐలో మనకు 42 బ్లేడ్స్ రోటోవేటర్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు చాలా మంది రైతులు శక్తిమాన్ గాని, మిగతా న్యూ హోలాండ్ గాని, ఇంకా సోనాలికా రోటోవేటర్స్ కానీ యూజ్ చేస్తున్నారు. రోటోవేటర్ పెర్ఫార్మెన్స్ అంతా ఒకటే అన్నమాట. ఆ లెవెల్స్ అడ్జస్ట్‌మెంట్ కానీ, బ్లేడ్స్ డెప్త్ గాని, బ్లేడ్ సైజ్ గాని అన్నీ ఒకటే అన్నమాట. రోటోవేటర్ లెంగ్త్‌ని బట్టి మనకు బ్లేడ్స్ మారడం జరుగుతుంది. అదే మనకు పెద్ద రోటోవేటర్ అయితే 42 బ్లేడ్స్. అది మనకు 50 నుంచి అంటే 40-45 హెచ్‌పీ లేకపోతే 50 హెచ్‌పీ లోపల మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే మనకు 36 బ్లేడ్లు యూజ్ చేసుకున్నామంటే అది చిన్న రోటోవేటర్ అన్నమాట. అది తక్కువ సామర్థ్యం ఉన్న, తక్కువ హెచ్‌పీ ఉన్న ట్రాక్టర్స్‌కి మనము ఆ రోటోవేటర్ బ్లేడ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆ లెంగ్త్ ఉన్నది. ఎందుకంటే అది బండికి ఎక్కువ కష్ట కలిగించదు. ప్లస్ మనము ఈరోజు ఈ వీడియోలో ఆ రోటోవేటర్ ఎలా ఆపరేట్ చేయాలి? ఎటువంటి లెవెల్స్ అడ్జస్ట్ చేస్తే మనకు బండికి మైలేజ్ వస్తుంది. ప్లస్ మనకు రోటోవేటర్ లైఫ్ రావడం జరుగుతుందనేసి మనకు ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. మనం ఈ రోటివేటర్‌ని ఇలా అడ్జస్ట్‌మెంట్లు పైకి లేపుకోవడం తర్వాత, మనం ఆ లాక్ చేసిన తర్వాత ఈ రోటివేటర్ దిగదనమాట కిందకు. సో, ఇక్కడ మనకు ఈ కనెక్టింగ్ రాడ్ ఇవ్వడం జరిగింది. ఈ కనెక్టింగ్ రాడ్ వల్ల మనకు ఆ పీటీఓ నుంచి రోటివేటర్‌కి ఈ షాఫ్ట్ అనేది కనెక్ట్ చేస్తారు. సో, పీటీఓ ఎంత స్పీడ్‌లో తిరుగుతుందో మనకు రోటివేటర్ కూడా అంత స్పీడ్‌లో తిరుగుతుంది. మనకి ఈ రోటివేటర్ వచ్చేసి 42 బ్లేడ్ అగ్రిస్టార్ రోటివేటర్ వచ్చేసి మనకు 540 స్పీడ్ ఆర్‌పిఎం తిరుగుతుందన్నమాట. ఒక నిమిషానికి 540 సార్లు ఈ బ్లేడ్స్ అనేది రొటేట్ చేయడం జరుగుతుంది. మనకు 20 స్పీడ్ ఆర్‌పిఎంలో, వెహికల్ ఆర్‌పిఎంలో. అది మనకు ఇది చెప్పాలంటే ఈ షాఫ్ట్ అనేది చాలా లెంగ్త్ ఇస్తారు కొన్ని బండ్లకు. దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మేము కట్ చేసుకున్నాం. ఇంత మనము కట్ చేసుకున్నాం అంత. కట్ చేసుకుంటే ఎందుకు ఇప్పుడు పైకి లేపినప్పుడు అది తగులుకోకుండా లేకపోతే కిందకి దించినప్పుడు మరీ తగులుకోకుండా ఆ కట్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. బండికి దెబ్బ తగలదు, ఏమి చేయదు. తర్వాత ఇంకొచ్చేసి ఈ టాప్ లింక్ కనెక్టింగ్ లింక్స్ వచ్చేసి మనకు ఈ 245లో ఈ రాడ్ ఇవ్వడం జరిగింది. ఇది బండి అలా ఇలా అంటే వెనకాల రోటివేటర్ కానీ మడకలు కానీ తగిలించినప్పుడు అలా ఇలా మూమెంట్ జరగకుండా ఉండడానికి, టైర్కి తగులుకోకుండా ఉండడానికి ఈ కనెక్టింగ్ రాడ్ ఈ టైట్ చేసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఇది మనకు లెవెల్ అడ్జస్ట్మెంట్ అనమాట. అయితే ఆ పక్క కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ మనం టాప్లో వేసుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు మనకు బ్లేడ్స్ కానీ రాయి ఏదైనా తగిలితే బండికి దెబ్బ తగలకుండా ఇది ఆటోమేటిక్గా ఇక్కడ సస్పెన్షన్ ఉంటుందన్నమాట, హైడ్రాలిక్. సో ఇది ఆటోమేటిక్గా పైకి లేసి దాన్ని సస్పెన్షన్ని ఇది పైకి లేపడం జరుగుతుంది, ఈ లెవెలర్స్ని. ఓకే, సో ఇదన్నమాట దీంట్లో మెయిన్ థింగ్. ఇది టాప్ లింక్ అనమాట. ఈ టాప్ లింక్ మనకు కావాల్సినట్లు సైజులో అంటే డెప్త్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మరి ఇంకో విషయానికి వస్తే ఈ బ్లేడ్స్ వచ్చేసి చూస్తే చాలా మందంగా ఉన్నాయన్నమాట. అగ్రిస్టార్ రోటివేటర్ వాళ్ళు ఇచ్చిన బ్లేడ్స్ ఇవి దగ్గర 42 ఉంటాయి. ఆ పక్క ఈ పక్క జనరల్గా ఒక ప్లాన్స్కి 6 బ్లేడ్స్ ఉంటుంది. ఆ లాస్ట్ ఈ లాస్ట్ చూస్తే ఏ రోటివేటర్కైనా 3 బ్లేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే చెప్పినట్లు మనం మైలేజ్ విషయానికి ఎలా పెంచుకోవాలని అంటే ఇక్కడ జనరల్గా 4 లెంగ్తులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టే మనకు రోటివేటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది మరీ పైకి వేస్తే బండికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. అంటే ఈ లోతు ఎక్కువ తెగడం ద్వారా
మనకు డీజిల్ కన్జంప్షన్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు కెమెరా పెట్టి చూస్తున్నాను చూడండి. దీనికన్నా మీకు బ్లేడ్ హైట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇది ఎక్కువ డెప్త్ లోపలికి వెళ్తుంది. అదే ఈ పైనున్న 2 హోల్స్, ఈ 2 హోల్స్కి దించుకుంటే మీకు దీని లెవెల్కి వస్తుంది. ఎక్కువ దెబ్బ తగలదు. దగ్గర ఇంత లెంగ్త్ మీకు భూమి లోపలికి తగ్గడం జరుగుతుంది. మేము యాక్చువల్గా దీన్ని ఎందుకు మేము పైకి లేపాము అంటే, మేము మడి దున్నాం అనమాట. అందుకోసం ఆ సైడ్ గెనాలు కట్ చేయకుండా ఉండడానికి దీన్ని పైకి లేపాము. దీని ద్వారా సైడ్ గెనాలు ఈజీగా కట్ చేయొచ్చు. నెక్స్ట్ గెనాలు వేయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమే అనమాట దీన్ని మనము ఆ పైకి లేపుకోము. జనరల్గా చాలామంది రైతులు లోతు తెగాలి అవి అంటారు. రోటావేటర్ పర్ఫార్మెన్స్ ఏంటి అంటే భూమిని పొడి పొడిగా చేయడం. ఎక్కువ లోతు ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఎక్కువ లోతు కాన్సెప్ట్ మీకు కావాలి అంటే 5 మడకలు 9 మడకలు వేసుకోవాలి. అలాగే ఆ పక్క చెప్పినట్లు కూడా ఇటు సైడ్ కూడా మనకు 4 హోల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 హోల్స్ మనకు 2 హోల్స్ కిందకి దించుకొనేసేయాలి యాక్చువల్లీ. ప్లస్ మీకు బెనిఫిట్ ఏంటి అంటే ఈ గేర్ బాక్స్కి మీకు తగలకుండా ఉంటుందన్నమాట. ఈజీగా ఇక్కడ చూడండి, మేము పైకి లేపిన దాని ద్వారా మనకు ఎక్కువ అరిగిపోవడం జరిగింది. సో అలా అరిగిపోదు. ఇంకా మీకు బ్లేడ్స్ కాస్ట్ కన్నా ఈ కింద ఉన్న ఫ్లాట్ కాస్ట్ చాలా తక్కువ. అందుకే మీరు దీన్ని ఇంకా తక్కువకి వేసుకోండి, అంటే లెంగ్త్ పెంచుకోండి అన్నమాట, బ్లేడ్స్కి ఎక్కువ తగలకుండా. బ్లేడ్స్ కూడా అగ్రిస్టార్ అనేసి మనకు ఇవ్వడం జరిగింది. ఇంకా వెనకాల విషయానికి వస్తే మనకు ఈ అగ్రిస్టార్ రోటావేటర్లో ఈ వెనకాల ఇచ్చిన రేకు చాలా పలుచది. వేరే శక్తిమాన్ మిగతా వాటిల్లో కంపేర్ చేస్తే మందంగా ఇస్తారు. ఇప్పుడు మాకు ఆల్రెడీ ఇక్కడ మిడిల్లో బెండ్ అయిపోవడం జరిగింది. ఇది మరీ ముఖ్యంగా మనం ఎప్పుడు ట్రాక్టర్ ఆపరేట్ చేస్తున్నప్పుడు మనము ఆ సేఫ్టీ లాక్ వేసుకోవాలి. ప్లస్ ఈ టాప్ లింక్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనము దున్నకానికి వెళ్తున్నప్పుడు రోటావేటర్తో తగిలించుకొని, రోటావేటర్కి అది ఏదైనా పీటీవీ ఆపరేటర్ ఏదైనా తగిలించుకొని చూస్తున్నప్పుడు సేఫ్టీగా ఉండాలి. ఈ పిన్స్, ఇవి కాటర్ పిన్స్ అంటారు. ఈ కాటర్ పిన్స్, ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క పిన్స్ ఇక్కడ 4 ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ప్లస్ మనం వీటికి గ్రీస్ వేసుకోవాలి. ఇక్కడ 2 నాబ్స్ ఉంటుంది, వీటికి గ్రీస్ వేసుకోవాలి. దెన్ ఈ టాప్ లింక్ అన్ని కనెక్షన్స్ చెక్ చేసుకోవాలన్నమాట. మాకు మొన్న దున్నుతున్నప్పుడు ఈ బోల్ట్ నెట్ అనేది ఊడిపోవడం జరిగింది మిడిల్లో. సో అందుకోసం మనం అన్నీ ముందుగానే చెక్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మధ్యలో దున్నకం ఆగిపోకుండా అవన్నీ జరగచ్చు అన్నమాట. అందుకే మనం అన్నీ 1కి 100 సార్లు చెక్ చేసుకోవాలి ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు, ఈ ట్రాక్టర్ విషయంలోనే కాకుండా. ఇదన్నమాట ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంది. అప్పుడే చెప్పినట్లు మనకు ఈ రోటావేటర్ ఆపరేషన్లో 4 ఉంటుందన్నమాట. ఇది క్వాడ్రా పీటీఓ, ఇది ఒకటి జనరల్ లైవ్ రొటేషన్ ఒకటి, ప్లస్ మనకు టైర్ ఏ స్పీడ్లో తిరిగితే ఆ స్పీడ్ వెనకాల పీటీఓ కూడా ఆపరేట్ చేయడానికి దీనికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది సేఫ్టీ లాక్. అప్పుడే చెప్పినట్లు ఈ సేఫ్టీ లాక్ వేసుకొని మనం ఏ పనైనా రోటావేటర్ కానీ మడకలు కానీ ఆపరేట్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు డీజిల్ కన్జంప్షన్ ఎక్కువ పెంచుకోవచ్చు, బండి యొక్క మైలేజ్, బండి యొక్క కెపాసిటీని పెంచుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది మనకు చూస్తున్నది.